వర్గాలు లేవు, మాకు వర్గ విభేదాలు లేవు. మీకు పొన్నం చెప్పండి, మీకు పొన్నం గారికి పొన్నం గారు నాకు మంచి మిత్రుడు, మీరు అడగండి. పొన్నం మంచి మిత్రుడే మొన్నటి వరకు, ఇప్పుడు మీరు చిన్న గ్యాప్ వచ్చింది. నేనేదో ఎలక్షన్ ఖర్చు పెట్టాను నా వల్ల పొన్నం ప్రభాకర్ అలాగ పొంది కరీంనగర్ ని పూర్తిగా వీడు ఉస్నాబాద్ వెళ్ళిపోయారు. నాగరాజ్ గారు మీరు కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేస్తారు, కానీ అవన్నీ మీరు అనుకునే మాటలు నా నోట్లో పెట్టకండి మీ దయచేసి. పొన్నం గారికి నాకు సఖ్యత ఉంది. పొన్నం గారి విషయంలో నేను ఎన్నడూ అటువంటి మాటలు అనలేదు. నేను ఈ ఖర్చు చేసిన విషయాలు కానీ అమౌంట్ విషయాలు కానీ నా జీవితంలో మాట్లాడను. అటువంటి అవన్నీ ఏదైతుందో మీరు అన్నవి నా నోట్లో పెట్టకండి. అటువంటి ఇది లేదు. మాకు వర్గ విభేదాలు ఎవ్వరికీ లేవు. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా నాకు మిత్రుడే. ఆకుల నర్సయ్యకు నేనే చెప్పినా మొన్న, పాపం మేయర్ క్యాండిడేట్గా ఉండే ఆయన, మేయర్ క్యాండిడేట్ ఆయన భార్య ఉండింది, మేయర్ కాలేకపోయినాడు. అన్ఫార్చునేట్లీ మాకు మెజారిటీ రాలేదు. ఆయనకి ఇవ్వడం న్యాయం కదా. తర్వాత ఆయనకు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంతకుముందు సింగిల్ విండో సొసైటీ, ప్యాక్స్ సొసైటీ చైర్మన్గా ఉండే, సక్సెస్ఫుల్గా చేసినాడు. అగ్రికల్చర్ మీద బాగా మంచి అవగాహన ఉంది. ఆయన ఉండడం న్యాయమని అందరూ భావించారు, చేసినారు.